తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి 2026 సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ సంబంధించి ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషలీ నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి, తెలంగాణ ఎడ్సెట్ అంటే ఏంటి అండ్ దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, సో డిగ్రీలో ఎన్ని మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చా, అండ్ దాంతోపాటు సో ఇప్పుడు బీఈడీ అనేది 1 year బీఈడీ కింద కండక్ట్ చేస్తారా లేదా 2 years బీఈడీ కింద కండక్ట్ చేయడం జరుగుతుందా, అండ్ నెక్స్ట్ పీజీ కంప్లీట్ చేసి ప్రజెంట్ బీఎడ్ చేసే వారికి స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుందా, ఇఫ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకుంటే తెలంగాణలో కనుక సీట్ వస్తే వీరికి ఫీ కట్టాల్సి ఉంటుందా లేదా స్కాలర్షిప్ వస్తుందా, ఇలాంటి సో మెనీ డౌట్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. సో మనకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే 23rd February 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రివైజ్డ్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏపీ ఎడ్సెట్ కావచ్చు, తెలంగాణ ఎడ్సెట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ప్రజెంట్ తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అయితే మనం తెలుసుకున్నాము. సో మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీలో అయినా సరే బీఈడీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా లేదా ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా సో మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బీఈడీ అడ్మిషన్ 2026-27 అంటూ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క బీఈడీ ఏదైతే ఉందో 2 years ప్రోగ్రామ్ కింద అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో ప్రజెంట్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్ 26-27కి బీఈడీ చేయాలనుకునే ఆస్పిరెంట్స్కి 2 years కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కాకతీయ యూనివర్సిటీ అథారిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అంటే ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికని కాదు, తెలంగాణలో ఏ యూనివర్సిటీ పరిధిలో అయినా మీరు బీఈడీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి బెటర్ స్కోర్ తెచ్చుకొని సో స్కోర్ బట్టి మీరు కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ, అదర్ బీఈడీ అటానమస్ కాలేజెస్ కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ మీరు బీఈడీ చేయాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ రాసి బెటర్ స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఎగ్జామ్ వచ్చేసి ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు. లైక్ డిఫరెంట్ తెలంగాణలో కండక్ట్ చేసే డిఫరెంట్ సెట్స్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. మనకు బీఈడీకి అయితే 12th May 2026లో అయితే కండక్ట్ చేస్తారు. లైక్ రిమైనింగ్ మనకు ఐసెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, వాటికి సంబంధించిన డేట్స్ కూడా వచ్చాయి. సో వాటికి సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్లో అప్డేట్ ఇచ్చాము. ఈ యొక్క బీఈడీకి అయితే మనకు 12th May 2026 రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సిబిటీ మోడ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందని దాంట్లో అయితే తెలియజేస్తారు. అండ్ తర్వాత ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరిగింది. సో మన యొక్క టెలిగ్రామ్లో టోటల్గా 2021 నుంచి ఇప్పటి వరకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన ప్రతి పేపర్ అయితే ఉంటుంది. 2021కి సంబంధించి 2 sessions కండక్ట్ చేశారు, 22లో 2 sessions కండక్ట్ చేశారు, 23లో 2 sessions కండక్ట్ చేశారు, 24లో 2 sessions, 25లో కూడా 2 sessions అయితే కండక్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్కి 2 papers ఉంటాయి కాబట్టి ఇలా 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రజెంట్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మేము బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా సపరేట్ వీడియోస్ కూడా చేస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కానీ మీరు క్వైరీ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మినిమం 50% మార్క్స్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా సో మీకు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు లేదా బీటెక్ అదర్ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. సమ్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీ ఫార్మసీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, అలాంటి డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. మీరు ఖచ్చితంగా బీఈడీ చేయాలనుకుంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ సో ఈక్వాలిటీ కోర్సెస్ ఉన్నట్టయితే మీరు ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేయొచ్చు. అండ్ సమ్ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరిగింది వీడియో చేయడం కంటే ముందు, మేము డిగ్రీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సార్, మాకు ఇంకా 5th semester కానీ 6th semesterకి సంబంధించిన ఎగ్జామ్స్ అవ్వలేదు, సో మేము ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయొచ్చు అని క్వైరీ చేస్తున్నారో అప్లై చేయొచ్చు. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు సెమ్ వైజ్ అయినా ఇయర్ వైజ్ అయినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, డిగ్రీలో బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులు కానీ సో మనకు సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆగస్టులో అయితే జరుగుతుంది. ఆగస్టు వరకు మీకు సంబంధించిన డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దట్ బి 50% మార్క్స్ తోటి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో మీరు SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 550 రూపీస్
రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ అదర్ కేటగిరీ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు మీకు 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా లైక్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 750 రూపీస్ అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, మెయిల్ ఐడి ఆర్ అదర్ థింగ్స్ ద్వారా కాంటాక్ట్ అయినట్టు మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎడ్సెట్కి సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఫిబ్ 26-23కి సంబంధించి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 23 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 18th April 2026 అయితే లాస్ట్ డేట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. 23rd Feb వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 18th April 2026 లాస్ట్ డేట్. అండ్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 22 April వరకు, విత్ లేట్ ఫీ April 22 వరకు అయితే ఉంటుంది మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ గురించి మీరు క్వైరీ చేస్తే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ సో మెనీ ఆస్పెంట్స్ వీడియో చేయడం కంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి క్వైరీ అయితే చేయడం జరిగింది. ఆ థింగ్స్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇప్పుడు తెలంగాణలో కండక్ట్ చేస్తున్న బీఈడీ అనేది నేను ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేశాను సార్, లేదా నాకు సంబంధించి అదర్ డిగ్రీస్ ఉన్నాయి, నేను 1 year బీఈడీకి అప్లై చేసుకోవాలా లేదా 2 years బీఈడీకి అప్లై చేసుకోవాలని క్వైరీ చేస్తున్నారు. బీఈడీ అనేది ఇప్పుడు 1 year ఉంటుందా 2 years ఉంటుందో క్వైరీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ బీఈడీకి సంబంధించి అదర్ స్టేట్ స్టూడెంట్స్ అనేవారు, ఏపీ స్టూడెంట్స్ అనేవారు ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకుంటే స్కాలర్షిప్ వస్తుందా అనేది క్వైరీ చేస్తున్నారు. అండ్ తర్వాత పీజీ తర్వాత బీఈడీ చేసే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుందా అనేది క్వైరీ చేస్తున్నారు. లేదా సో ఇప్పుడు నేను టీచర్ అయితే కావాలనుకుంటున్నాను, బీఈడీ చేస్తే బెటరా లేదా డైట్ చేస్తే బెటరా, డిఎడ్ చేస్తే బెటరా అని కూడా క్వైరీ చేస్తున్నారు. అండ్ బీఈడీ తర్వాత ఎటువంటి జాబ్స్ ఉంటాయనే టాపిక్ గురించి కూడా క్వైరీ చేస్తున్నారు. వీటి గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం బీఈడీ అనేది 1 year కోర్సా 2 years కోర్స్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు బీఈడీ అనేది యాజ్ పర్ ప్రజెంట్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం అయితే బీఈడీ అనేది 2 years కోర్సు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. సో ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ 26-27లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో బీఈడీ అయితే 2 years కోర్స్ అది. అండ్ ఎన్సిటీ ప్రకారం 1 year కోర్స్ కదా సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. బట్ ఎన్సిటీఈ అనేది జస్ట్ అది డ్రాఫ్ట్ కాపీ మాత్రమే ఇవ్వడం జరిగింది, దానికి ఇంకా అప్రూవల్ అనేది రాలేదు. సో అప్రూవల్ గురించి కూడా స్టేట్స్ నుంచి అప్రూవల్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. March 9th మనకు స్టేట్స్ నుంచి అప్రూవల్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. బట్ ఈ ఇయర్ అయితే మాక్సిమం మనకు 2 yearsకి సంబంధించి మనకు తెలంగాణలో కావచ్చు, ఏపీ స్టేట్లో కావచ్చు ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఈ యొక్క 1 year బీఈడీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా బీఈడీ అనేది 2 years కోర్సే ఉంటుంది మనకైతే. సో బట్ 2 years కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే మీరు 4 years డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ లేదా ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే 2 years బీఈడీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ మీరు 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా 2 years బీఈడీ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సపరేట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం మనకి ఇక్కడ. ఇప్పుడు బీఈడీ ఏదైతే ఉందో 26-27 బీఈడీ అయితే 2 years కోర్స్ మాత్రమే, అది 1 year కోర్స్ అయితే కాదు, అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అనేవారు ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్కి అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో బీఈడీ చేయాలి అనుకుంటే డిఫరెంట్ మెథడాలజీస్ లైక్ మనకు హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు అండ్ మరాఠీ కావచ్చు, డిఫరెంట్ మెథడాలజీలో మీరు సో బీఈడీ చేయాలంటే కొన్ని స్టేట్స్ సంబంధించిన మెథడాలజీస్ అయితే ఆఫర్ చేయరు. అలా మీరు తెలంగాణలో బీఈడీ చేయాలి అనుకున్నట్టయితే సో మీకు ఇది సదవకాశం అనేది చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి స్కాలర్షిప్ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఎటువంటి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయదు మీకు. సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ కనుక తెలంగాణ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ అవుతే మీకు తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయదు. సో మీరు కాలేజ్ ఫీ అయితే మొత్తం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ సీట్స్ అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఇస్తారు, రిజెక్షన్ అయితే చేయరు. బీఈడీకి సంబంధించిన అడ్మిషన్స్ విషయంలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కాకపోతే మీరు మీ స్టేట్ నుంచి స్కాలర్షిప్ అప్లై చేసి స్కాలర్షిప్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో చదివినా కూడా మీరు మీ యొక్క ఓన్ స్టేట్ నుంచి స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఎటువంటి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయదు. దెన్ పీజీ ఆఫ్టర్ బీఈడీ చేస్తే స్కాలర్షిప్ వస్తుందని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. పీజీ చేసిన తర్వాత బీఈడీ చేస్తే స్కాలర్షిప్ అయితే వస్తుంది, సో మెనీ ఆస్పిరెంట్స్కి రావడం జరిగింది. సో నేను కూడా పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేయడం జరిగింది, నాకు పీజీ తర్వాత స్కాలర్షిప్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఏజ్ లిమిట్ బట్టి, ఇన్కమ్స్ని బట్టి, కేటగిరీని బట్టి అయితే ఉంటుంది. పీజీ ఆఫ్టర్ బీఈడీ చేస్తే స్కాలర్షిప్ వస్తుందా అనేది స్పెషల్గా ఒక డీటెయిల్ వీడియో చేశాను విత్ లైవ్ ప్రూఫ్స్ తోటి. ఆ వీడియో కూడా చూడండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఖచ్చితంగా పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేసేది స్కాలర్షిప్ అయితే వస్తుంది. ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ అయ్యండి ఇప్పుడు మళ్ళీ బీఈడీ చేస్తే స్కాలర్షిప్ రాదు. లైక్ మనకు ఎంబీఏ, ఎంసీఏ అనేది మనకు ప్రొఫెషనల్ కోర్స్ కింద అయితే ట్రీట్ చేస్తారు. అండ్ ఎంటెక్ కూడా మనకు ప్రొఫెషనల్ కోర్స్ కింద అయితే ట్రీట్ చేస్తారు. ఎంఎల్ఐసి, బిఎల్ఐసి లాంటి కోర్సెస్ కూడా మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ కింద, అండ్ లాకి సంబంధించిన కోర్సెస్ కూడా మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. డిగ్రీ తర్వాత మీరు ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ అండ్ లా కానీ చేసి ఇప్పుడు ప్రజెంట్ బీఈడీ చేస్తున్న స్టూడెంట్స్ అయినట్టయితే అలాంటి వారికి మళ్ళీ స్కాలర్షిప్ అయితే రాదు. జస్ట్ పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ లాంటి కోర్సెస్ చేసి ప్రజెంట్ మీరు బీఎడ్ చేస్తున్నట్టయితే మీకు స్కాలర్షిప్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.
దెన్ తర్వాత సో బెటర్ ఆప్షన్ ఏముంటుంది సార్, ఇప్పుడు బీఈడీ బెటరా అండ్ డిఎడ్ బెటరా అంటూ కూడా సో మెనీ హాస్పిటల్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. ఫస్ట్ బీఈడీ దేనికోసం, డిఎడ్ దేనికోసం అనేది మీకు తెలవాల్సి ఉంటుంది, మీ యొక్క ఎయిమ్ ఏంటి అనేది. సో మీరు కనుక బీఎడ్ చేసినట్టయితే సో ఇక్కడ మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచ్ చేయడానికి టీచర్గా, హై స్కూల్లో టీచర్గా పనిచేయడానికి అయితే మీకు ఇది యూజ్ అవుతుంది. హై స్కూల్ టీచర్ అవ్వాలి అనేది మీ ఎయిమ్ అయితే ఖచ్చితంగా మీరు బీఎడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డిఎడ్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రైమరీ స్కూల్కి సంబంధించి 1st క్లాస్ నుంచి సో 5th క్లాస్ వరకు టీచ్ చేయాలంటే డిఎడ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ థింగ్స్ ప్రకారం అయితే ఇది బెటర్ ఆప్షన్ ఏంటి అంటే యాజ్ పర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు బీఈడీ కంటే ఎక్కువగా డిఎడ్ మీద ఫోకస్ చేసే బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ దేని బెనిఫిట్ అనేది దానికైతే ఉంటుంది, మీరు థింక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. బీఎడ్ చేయాలా డిఎడ్ చేయాలనేది అయితే మీ ఇష్టం. అండ్ దెన్ సో ఇక్కడ జాబ్స్ ఆపర్చునిటీస్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకు బీఎడ్ ఆఫ్టర్ జాబ్స్ గురించి మీరు క్వైరీ చేసి గవర్నమెంట్ టీచర్ అయితే కావచ్చు, డిఎస్సి ద్వారా ఎస్ఏ టీచర్ అని చెప్తాము, స్కూల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. తర్వాత టెట్ క్వాలిఫైడ్ అయిన తర్వాత మీరు సో కొన్ని స్టేట్స్కి సంబంధించి కానీ సెంట్రల్కి సంబంధించిన స్కూల్స్లో కానీ మనం కాంట్రాక్ట్ బేసిస్ కానీ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కానీ మీరు టీచర్స్గా రిక్రూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జూనియర్ లెక్చరర్స్ కూడా మీరు ఎంపిక అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బీఎడ్ తర్వాత పీజీ చేసినట్టయితే మీ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు పీజీకి సంబంధించి జూనియర్ లెక్చరర్గా చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కౌన్సిలింగ్ సెంటర్లో కూడా మీరు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్గా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ ట్యూటర్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కోచింగ్స్ సంబంధించిన ఫ్యాకల్టీగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఎస్పెషల్లీ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇయర్ వచ్చేసి బీఎడ్ 1 year ఉంటుందా 2 years ఉంటుందా అనేది క్వైరీ చేశారు. సో ఇయర్ వచ్చేసి ఖచ్చితంగా మీరు 4 years డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ బీఈడీ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా సో మనకు 2 years మాత్రమే ఉంటుంది కోర్స్ అయితే. 1 year కోర్స్ అనేది ఇంకా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయలేదు. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి.